హాయ్ డియర్ స్టూడెంట్స్, మనం చేసే ప్రతి పనిలో కూడా మ్యాథమెటిక్స్ అంతర్లీనంగా ఉంది. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత దూరం ప్రయాణించాము, బస్ టికెట్ ఎంత, ఈ విధంగా బైక్లో ఎంత పెట్రోల్ కొట్టించాలి, మీ అమ్మగారు వంట చేసేటప్పుడు బియ్యంలో ఎన్ని నీళ్ళు పోయాలి, మనం తినే ఆహారం ఎంత తీసుకోవాలి, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్లో మనం ఎక్కువగా ఉపయోగించే సింబల్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. అదేవిధంగా షాపింగ్ చేసేటప్పుడు మనం డిస్కౌంట్ గురించి ఆలోచిస్తుంటాం. వాటిని ఏ విధంగా పర్సంటేజెస్గా మార్చాలి, ఎంత ఫ్రాక్షన్స్గా ఎట్లా మార్చాలి అని ప్రతి విషయం కూడా ఈ మ్యాథ్స్లోనే మనం నేర్చుకోవాలి. పాఠశాల స్థాయిలో మ్యాథ్స్ అంటే ఆసక్తి పెంచుకుని మనం చక్కగా చేయగలిగితే మనం ఒక మంచి పౌరులుగా తయారవుతాం. అదేవిధంగా మ్యాథ్స్ నేర్చుకోవటం వల్ల మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఇండియన్ సిస్టమ్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా మెజర్మెంట్ ఆఫ్ టైం యొక్క ప్రమాణాలు ఏమిటి, ఇలా అన్ని రకాల అంశాలు కూడా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇవి డివిజిబిలిటీ రూల్స్. అన్నీ తప్పకుండా చూడండి, నేర్చుకోండి.